అటు నల్గొండలో అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించిందని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. వెంటనే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ ఆదేశించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్తే ఆయన కూలగొడుతుండే. అదే పేదవాడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా ఉంచుతావా? మరి ఇది ఎందుకు కూలగొడతలు? నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి 1 month కాలే 2 months అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది. 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం కట్టుకోవాలి. 1 ఎకరం భూమి నల్గొండలో 100 కోట్ల రూపాయలు వాళ్ళకే భూమి ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నా. ఆయన విజ్ఞతకు వదిలేస్తుంది. మరి మేము ఊరికి చివరన అన్ని పార్టీలకు, అటు బీజేపీ కానీ, అటు కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి స్థలాలు గతంలో ఏ విధంగానైతే ఇచ్చిండ్రో అట్లనే టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం, నిబంధనల ప్రకారం మరి మా పార్టీకి కూడా ఎకరం భూమి అలకేట్ చేయడం జరిగింది. దాన్ని కూడా అలకేట్ చేసిన దాని ప్రకారం మేము కూడా మరి ఆ నిబంధనల ప్రకారం ఎంత కట్టాలో కట్టినాం. మాకు దాని ప్రకారమే సీసీఎల్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది. దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం, పార్టీ ఆఫీస్ నిర్మాణం చేసుకున్నాం.